కమ్యూనిజం అంటే గుర్తొచ్చింది. మీరు ప్రారంభంలో కమ్యూనిస్టులు అనుకుంటా కదా? ఆయన కొంచెం ఉండేది. చాలా మంది యంగ్స్టర్స్ అంతా వయసులో అట్టాగా ఉంటుంది. మీరు సర్వీస్లో చేరాక కూడా దేవుడిని నమ్మలేదు కదా చాలా కాలం? కొన్ని రోజులు నమ్మవాళ్ళేమో, తర్వాత నమ్ముతున్నారు. ఇప్పుడు నమ్ముతున్నారంటే లాజికల్గా ఆలోచిస్తే లెట్ మీ డిఫరెన్షియేట్ బిట్వీన్ గాడ్ కాన్సెప్ట్, రిలీజియస్ ప్రాక్టీస్. అది వేరే. యాజ్ అ కాన్సెప్ట్ మనకు తెలియదు కాబట్టి అది లేదు అని చెప్పలేదు, అసెప్ట్ చేయలేం. అంతే కదా. ఉందని ప్రూఫ్ లేదు, అట్లా లేదని ప్రూఫ్ లేదు. లేదని చెప్పగలిగే ప్రూఫ్ నా దగ్గర లేదు. అదే ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ది వే ఐ లుక్ ఎట్ ఇట్. రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటారా, అది ఇప్పుడు తగ్గింది. ముందు గుళ్ళకు వెళ్ళడం అది కొన్ని రోజులు ఉండేది. అది తత్వాన్ని బట్టి ఉంటుంది. అదే వ్యక్తుల ఐ థింక్ ఇంతకుముందు రిలీజియన్ ఈజ్ ఓపియం అనేది మార్క్స్ అప్రోచ్ ఉండేది కదా, ఆ థియరీ అది. ఇప్పుడు అది అంత లేదు. ఓవరాల్ ప్రపంచంలో కొన్ని చోట్ల రిలీజియస్ ఎక్స్ట్రీమిజం ఉంది. బట్ ఒకటి ఇంట్రెస్టింగ్లీ నేనేం చూశానంటేనండి, ఈ రిచువల్స్ ఇప్పుడు ఎక్కువయ్యాయి, పెరిగాయి కదా. అది వ్యాపారంలాగా మారిపోయింది. అదొకటి ఏంది. రెండోది కొంత రీసెంట్ అని కాదు, లాస్ట్ 20-30 ఇయర్స్ మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు డిఎంకే వాళ్ళు మూమెంటు దేవుళ్ళని తిట్టడము, కొట్టడము మొదలైంది. అది చేసేవాళ్ళు. రియాక్షన్ ఉండేది కాదు. హైదరాబాద్లో ఇది గణేష్ ఫెస్టివల్ అవన్నీ లేవు అప్పుడు. నేను కలెక్టర్ ఉన్నప్పుడు లేవు. అవన్నీ ఇప్పుడు ఎక్కువయ్యాయి, బాగా పెరిగాయి. అంటే ఎగ్జిబిషన్ ఎక్కువైంది. ఎగ్జిబిషను ఎక్కువైంది. మరి మంచిదో కాదు, అదే కదా. అంతేగా. మరి మీరు నల్గొండ కలెక్టర్ ఉన్నప్పుడు యాదగిరి గుట్టకి సీఎం వెళ్తే మీరు వెళ్ళలేదుగా లోపలికి? చెప్పాను, రాశాను. అప్పుడు వెళ్ళలేదు, అప్పుడు సీరియస్గా ఉండేవాడు. ఆ తర్వాతనే ఆ రోజు నుంచి మార్పు వచ్చిందా? ఆ రోజు ఆలోచించి నా దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అనేది ఆయన లోపలికి వెళ్ళారు. యూజువల్గా చేస్తాను నేను ఆయన ఏమనలేదు సార్, నాకు నమ్మకం లేదు సార్, నేను లోపలికి రాను, నేను ఇక్కడే ఉంటాను. ఆయన లోపలికి వెళ్ళారు. అక్కడ గెస్ట్ హౌస్లో ఆయన వెయిట్ చేస్తూ ఐ యూజ్డ్ టు వాక్ అప్ అండ్ డౌన్. దెన్ ఐ వాజ్ థింకింగ్ ఏంటి మనం ఏం చేయనప్పుడు అంతేగా మన బిహేవియర్ ఎప్పుడు అది ఉండాలి కదా. చేసినప్పుడు అప్పటి నుంచి నేను మారాను. ఆ తర్వాత చాలా రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఒక 5-6 ఏళ్ళ వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 months అక్కడ పూజారులు కూడా మొఖం చూస్తేనే తెలుసు వాళ్ళకి. సో వెళ్ళేవాడిని, చాలా రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఇప్పుడు లేదు, అది కూడా క్రౌడ్ ఎక్కువైంది. సో మనకు ఇబ్బంది, వాళ్ళకి